తాతయ్య లేరు సారా, తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళారు, 2 days రారు అని చెప్పింది. ఇప్పుడు ఎలా? నాకేం కాదంటున్నాను కదా, మీరేం వర్రీ అవ్వకండి అన్నాడు ఆబి. లేదు, నీకు తోడుగా లేకుండా మేము వెళ్ళము అంది హరిణి. అవును అంది సారా కూడా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఒక పని చేద్దాం మమ్మీ, నువ్వు ఇవాళ స్కూల్కి సిక్ లీవ్ పెట్టేయి. డాడీకి తోడుగా ఉండి తనని జాగ్రత్తగా చూసుకో. అక్క నేను స్కూల్కి వెళ్తాం. గుడ్ ఐడియా సారా అంది. నోనో, నాకెలా అవుతుంది? ఇవాళ స్కూల్లో యూనిట్ టెస్ట్ ఉంది, నాకు కుదరదు. మమ్మీ, అంటే నీకు డాడీ హెల్త్ కంటే స్కూల్ ఎక్కువయిందా? అక్కడికి నువ్వు రాకుండా వేరే టీచర్ మేనేజ్ చేస్తారు, కానీ ఇక్కడ డాడీని చూసుకోవడానికి ఎవరున్నారని ఏడుపు మొహం పెట్టింది హరిణి. అయ్యో అనిపించిన అభి నిజం చెప్పేద్దామనే లోపు ఓకే ఉంటాను, నువ్వు ఏడ్చకు అంటూ హరిణిని ఎత్తుకుంది. హ్యాపీ అయిన హరిణి మమ్మీకి కిస్ ఇచ్చి థ్యాంక్ యూ మమ్మీ, యు ఆర్ సో స్వీట్ అని పొగిడేసి కిందకు దిగేసి డాడీ పంచన చేరి మమ్మీ ఉంటుందిగా, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది, యూ డోంట్ వరీ డాడ్ అని ధైర్యం చెప్పి అక్క పద మనం ఫాస్ట్గా రెడీ అవుదాం అని ఉత్సాహంగా అంది. స్వప్న, లీవ్ లెటర్ ఏమైనా ఇస్తావా? వెళ్ళి ప్రిన్సిపల్ సార్కి ఇచ్చేస్తాం అంది సారా. నేను కాల్ చేసి చెప్తారా, పదండి మీరు బ్రేక్ఫాస్ట్ చేద్దరని చెప్పి వాళ్ళని తీసుకుని వెళ్తుంటే వెనక్కి తిరిగిన సారా పరుగున వచ్చి అభి చంపకి ముద్దు పెట్టి టేక్ కేర్ అనేసి గిరుక్కున తిరిగి మెరుపుల రూమ్ నుంచి మాయమైంది. సారా ఇచ్చిన మొదటి ముద్దుకి అభి తండ్రి మనసు గాల్లో పక్షిలా ఎగిరితే స్వప్న ఆనందం అంతా ఇంతా కాదు. ఇంకా షాక్లోనే ఉన్న అభి భుజం పట్టి కుదిపేస్తూ, అభి సారా నిన్ను కిస్ చేసింది చూసావా? ఇది నిజమే కదా, కల కాదు కదా, చెప్పవేం అంటుంటే స్వప్న నడుం పట్టుకొని నిజంగానే తను నన్ను కిస్ చేసిందే చూడు అన్నాడు పాప ముద్దుకి పరవశించిన మనసుతో ఎర్రబడిన బుగ్గ చూపించి. నవ్విన స్వప్న అమ్మాయిలా పింకుగా అయ్యిందని ఆట పట్టిస్తూ, ఎలాగైతేనే ఈ జ్వరం నిన్ను సారాకి దగ్గర చేసింది కాబట్టి థ్యాంక్స్ చెప్పాలి ఫీవర్ కని అభి బుగ్గని ముద్దాడి పిల్లల్ని పంపించి వస్తానని వెళ్ళింది. డ్రైవర్కి సెక్యూరిటీకి కాల్ చేసి పిల్లల్ని ఎవ్రీ సెకండ్ వాచ్ చేస్తుండమని స్ట్రిక్ట్గా చెప్పి హాల్లోకి వచ్చిన అభిని చూసిన సారా తెలియని ఫీలింగ్తో బాయ్ స్వప్న అనేసి బయటికి పరిగెడితే డాడీ టేక్ కేర్ అని బాయ్ చెప్పింది హరిణి. బయటికి కూడా రాని అభిని విచిత్రంగా చూస్తూ కిందకు వచ్చిన స్వప్న పిల్లల్ని కారెక్కించి జాగ్రత్తలు చెప్పింది. వాళ్ళు వెళ్ళాక పైకి వచ్చిన స్వప్న హాల్లో ఆరాంగా టీవీ చూస్తున్న అభితో, పిల్లల్ని ఒంటరిగా పంపించి నువ్విలా రిలాక్స్ అవుతున్నావు ఎలా అభి? ఇలా రా, ఇక్కడే ఉంటాను చెప్పు, రమ్మన్నానా అనడంతో మెల్లగా వెళ్ళి పక్కన కూర్చుంటుంటే ఆపి ఒడిలోకి తెచ్చుకుని మేఘన ఎదురు అపార్ట్మెంట్లో చేరిందని చావు కబురు చల్లగా చెవిలో చెప్పాడు. ఏంటి? లేచింది స్వప్న నుదురు మీద బొటన వేలితో రబ్ చేస్తూ. టెన్షన్ పడకు, తన వల్ల ఎవ్వరికి హామ్ లేదు, కానీ సారాని మన నుంచి దూరం చేయడానికి ఎత్తుగడలు వేస్తుంది. ఈ ప్రయత్నంగా పిల్లలు చదివే స్కూల్లో జాయిన్ అవుతుంది కూడా. అభి చెప్తున్న ఒక్కో పాయింట్ వింటున్న స్వప్న మెదడు మొద్దు బారితే, ఇదంతా తెలిసే ఇంత ప్రశాంతంగా ఉన్నావా అడిగింది. ఉండాలి, అప్పుడే వాళ్ళు క్విక్గా రియాక్ట్ అవుతారు. మరి సారా, తనకి మనం వైఫ్ అండ్ హస్బెండ్ అని తెలిస్తే? మనం కాదు, మేఘన ద్వారా తెలియాలి. అభి తల పట్టుకుని దబ్బుకున కింద కూర్చొని, నీకు కాదు నాకు వచ్చేలా ఉంది జ్వరం, ఏం చెప్తున్నావు అసలు అర్థం కావడం లేదు అంది నీరసంగా. స్వప్నాన్ని పైకి లేపి, మన రిలేషన్ ఏంటని సారాతో చెప్పడం క్షణాల పని, చెప్తే వచ్చే నష్టం కూడా ఏం లేదు. మనది డ్రామా అనుకుంటుంది, నాతో పాటు నిన్ను హేట్ చేస్తుంది, అది మనం యాక్సెప్ట్ చేస్తూ కూడా తనతో సర్వైవ్ అవ్వగలం. కానీ ఇక్కడ ప్రాబ్లం సారా వే ఆఫ్ థింకింగ్ ఏంటనేదే. ఎన్నాళ్ళని తనని మనతో బలవంతంగా ఉంచగలం? పెద్దయ్యాక అయినా నిజం తెలుస్తుంది, లేదా కోపంతో మనతో వైరం పెట్టుకుంటుంది. మనం ఇదంతా ఎందుకు చేస్తున్నాం అన్నది తను ఆలోచించాలి స్వప్న. తన ఫాదర్ చేసిన రాక్షసత్వం తనకు తెలియాలి. 4 ఏళ్ల మన ఎడబాటు, మన హరిణి చావు, అను పుట్టుక, ఇవన్నీ కూడా తన కోసం మనం వదులుకున్నాం అనేది తను అర్థం చేసుకోవాలి. అలా ఆలోచించిన తనలో మన మీద నెగిటివ్ ఇంపాక్ట్ పోయి పాజిటివ్నెస్ రావాలి. అలా వచ్చిన రోజు ఒక మేఘన కాదు, అలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా సారా మనకి దూరం అవ్వదు.
అందుకే ఇదంతా అని చెప్తున్న అభి చెంప మీద చెయ్యి వేసి, నా వల్ల కాదు అభి, మరోసారి మన మధ్య దూరం రాకూడదు. నాకు నువ్వు కావాలి, సారా కావాలి. ఎవ్వరు లేకున్నా నేను బ్రతకలేను. ఇన్నాళ్ళు మనం కోల్పోయింది చాలు. నా భర్త పిల్లలతో నా ఇంట్లో సంతోషంగా బ్రతకాలని కోరిక తప్ప మరే కోరికలు నాకు లేవు. అవి తప్పు కాదు కదా? కాదు, అస్సలు కాదు. నీ కోరిక నెరవేరుతుంది కూడా అని చిన్నగా నవ్వాడు. నీకు నవ్వు వస్తుంది, కానీ ఆ మేఘన పాపని కలిస్తే ఏం జరుగుతుందో అని నాకు కంగారుగా ఉంది. అమ్మవి కదా, నీ భయంలో తప్పు లేదు. అమ్మ ప్రేమను పంచితే నాన్న రక్షణ ఇస్తాడు. ఇదొక రక్షణ కవచంలా పిల్లల చుట్టూ, కుటుంబం చుట్టూ ఎప్పుడూ ఉంటుంది. కానీ ఎవ్వరికి కనిపించదు. నాకు కూడా నా భార్యతో రొమాన్స్ చేస్తూ, నా కిడ్స్తో సరదాగా ఆడుతూ పాడుతూ వాళ్ళతో హ్యాపీగా బయటికి తిరగాలని ఉండదా? కానీ మనకి పట్టిన గ్రహణం ఇంకా వీడలేదు. కొంచెం టైం పడుతుంది అన్నాడు. అభి ఒడిలో తల పెట్టుకొని కళ్ళు మూసుకున్న స్వప్న చెంప మీద ముద్దు పెట్టిన అభి, నాకు జ్వరం కదా, మందు వేయవా అన్నాడు. దొంగ జ్వరం. మూతి తిప్పుతూ, పదండి టిఫిన్ చేద్దాం, ఆకలిగా ఉంది. ముందు నా ఆకలి తీర్చాలి. ఏమండి? అబ్బా ఏంటి వాణి, పొద్దున్నే నీ గోల. నా బాధ మీకు గోలగా ఉందా? అలాగే ఉంది మరి. విషయం చెప్పకుండా అరుస్తావు ముందని విసుక్కున్నారు మురళి గారు. అభి ఇండియా వచ్చి ఇప్పటికి 10 రోజులు. అమ్మా నాన్న బతికి ఉన్నాం అనుకున్నాడా, సచ్చామనుకున్నాడా? నీ భర్తకి దమిడి సంపాదన లేకుండా ఇంత పెద్ద ఇంట్లో ఏసీ గదుల్లో 3 పూట్ల పంచభక్ష భోజనం తింటూ ఇన్నాళ్ళు నువ్వు బతికి ఉన్నావు అంటే నీ కొడుకు నిన్ను సాకుతున్నాడు కాబట్టే. మరైతే మనల్ని చూడటానికి ఎందుకు రాలేదు? పెళ్ళాం ఉంటే చాలా వాడికి. మగాడికి పెళ్ళి అయ్యాక భార్య పిల్లలు లోకం అవుతారని ఇంత వయసు వచ్చినా ఇంకా నీకు అర్థం కాలేదా? చాలు మీ పరిహాసం. మనం అభి దగ్గరకు వెళ్దాం పదండి. వాడు ఎలా ఉన్నాడో ఏంటో. పైగా మన అను కన్న పాప కూడా బతికే ఉందని తెలిసాక ఎలా ఉండేదని ఆవిడ అంటుంటే సారాని చూడాలని మురళి గారికి కూడా అనిపించింది. తనే కాదు, వాణి అభి పాపని కూడా అన్నారు. ఆ స్వప్నకి పుట్టినదా? అభి వెళ్ళాక పుట్టిందెలా వాడి కూతురు అవుతుందని అంటున్న వాణి బొగ్గయ్యేదే. మురళి గారు లేపిన చేతిని తాతగారు పట్టుకోకపోయి ఉండుంటే ఏం చేసిందని ఆ అమ్మాయి మీద నీకు ఇంత పగ? నీ మేనకోడలు నీ కూతురు బిడ్డని అసహించుకుంటుంటే అమ్మలా మారి తనకి సేవ చేసింది స్వప్న. కేవలం అను బిడ్డ కోసం వాడు వదిలి వెళ్ళిపోతే తన కడుపున పడిన బిడ్డతో ఎంత బాధపడిందో తెలుసా? ఒక పక్క దూరమైన భర్త, మరో పక్క ప్రాణం పోసుకుంటున్న బిడ్డ. ఒక ఆడదానిగా నీకు అర్థం కాలేదా ఆడబిడ్డ పడిన ఆవేదన? రోజు రోజుకి నువ్వు దిగుజారిపోయి నా పరువు తీయకు వాణి. ఎవరో సంబంధం లేని దానికోసం నన్ను అంటున్నారే కానీ పెంచిన కొడుకుని కళ్ళారా చూడటానికి లేకుండా పోయిందని నేనెంత కుమిలిపోతున్నానో మీకు అర్థం కావడం లేదా అండి? ముక్కు సీదింది వాణి. అయితే వెళ్ళి నీ కొడుకుని అడుగు, అంతేకాని స్వప్నాన్ని ఏదైనా అంటే నీకు నాకు ఇదే ఆఖరి మాట అవుతుందని ఖచ్చితంగా చెప్పి. ఎప్పుడొచ్చారు నాన్న అని పాలిపోయిన మొహంతో ఉన్న తాతగారిని అడిగారు మురళి గారు. నీ కోడలు నీకు ఇవి ఇవ్వమని పంపింది మురళి అని ఓ బ్యాగ్ ఇచ్చారు. ఆయనకు ఇష్టమని పూర్ణం బూరెలు చేసిన స్వప్న ఉదయం డ్రైవర్తో ఇచ్చి పంపించింది. కమ్మని నేతి వాసనకి ఆయన కళ్ళు హృదయం కూడా చెమ్మగిల్లితే, కోడలు పిల్లలు ఎలా ఉన్నారు నాన్న అన్నారు. బాగున్నారు, స్కూల్కి వెళ్తున్నారని వాణి గారిని ఓ అసహ్యపు చూపు చూసి ఆయన వెళ్తే నా బాధ ఎవ్వరికి పట్టదని వెళ్ళింది వాణి. ముక్కుని తాకుతున్న కాఫీ వాసనకి లేచిన మేఘన హాల్లోకి వచ్చేసరికి కాఫీ తాగుతూ ఫోన్ చూస్తున్నాడు విమల్. కాఫీ అంది అతని ముందున్న సోఫాలో కూర్చుంటూ. పాలున్నాయి, వెళ్ళి కలుపుకో. విమల్ జవాబుకి వెర్రెత్తి చూస్తూ, నేను కలుపుకోవడం ఏంటి, వెళ్ళి తీసుకురా అంది దబాయింపుగా. నేనేం మీ సర్వెంట్ని కాదు మేఘన, పొగరుగా అన్నాడు. ఏంటి టోన్ మారింది? నేనంటే లెక్కలేదా? ఎందుకు ఉండాలి? నువ్వేం నా యజమానివి కాదే. నా హెల్ప్ కోరి నన్ను వెతుక్కుంటూ వచ్చిన సంగతి మర్చిపోవద్దు. నీకు అణిగి మణిగి ఉండాలంటే ఇక్కడ అవ్వదు. విమల్, టూ మచ్గా మాట్లాడుతున్నావు. ఇప్పుడే కరెక్ట్గా మాట్లాడుతున్నాను. నిన్నటి వరకు నేను ఇష్టపడిన అమ్మాయిగా నీ మీద కొంచెమన్నా ఇష్టం ఉండింది. ఎప్పుడైతే నువ్వు చీప్గా నన్ను తీసి పడేసినట్టు మాట్లాడావో ఆ క్షణం ఫిక్స్ అయ్యాను. ఏమని? నేను నీకేం కానని. ఇక్కడికి వచ్చిన పని
చూసుకుని పోవాలని. నువ్వు పిలిచావని నా జాబ్ కూడా వదులుకొని వచ్చాను. బట్ నీ నుంచి రెస్పెక్ట్ లేదు. దగ్గరలో మా చెల్లికి పెళ్ళి ఉంది. డబ్బు కావాలి కాబట్టి నువ్వు చూపించిన డబ్బుకి ఆశపడి వచ్చాను. పని అవ్వగానే వెళ్ళిపోతానని ఖాళీ కప్ కడిగేసి స్నానానికి వెళ్తే వీడికి బలిసింది బాగా. నా పని అవ్వని, అప్పుడు చెప్తా నీ పని అని విసవిస వంటింట్లోకి వెళ్ళి పాలు పొయ్యి మీద పెట్టి కాఫీ పొడి అనుకొని తాటి బెల్లాన్ని, షుగర్ అనుకొని సాల్ట్ డబ్బాను అందుకుంది. అభి ఇచ్చిన షాకులకి, రప్పించిన బాడీ పెయిన్స్కి అలిసిపోయి ఆదమర్చి హాయిగా నిద్రపోతున్న స్వప్నకి మధ్యాహ్నం వరకు మెలకువ రాలేదు. 2ంటికి ఉలిక్కి పడేట్టు లేచి గడియారం వంక చూస్తే 2 అయ్యింది. అతని కౌగిట్లో నిద్రపోవడమే గుర్తు. ఇక కోమాలోకి పోయిందని తెలిసి గబగబా చీర కట్టుకొని ఫేస్ వాష్ చేసుకొచ్చి లంచ్ కుక్ చేయలేదని గుర్తొచ్చి పరుగున హాల్లోకి వచ్చేదలా గుమగుమలాడే డిషెస్ స్మెల్కి డైనింగ్ టేబుల్ నిండుగా ఉన్న వంటకాలకు స్వప్న కాళ్ళకి బ్రేక్స్ పడ్డాయి. ఆఫ్రాన్ విప్పి ముందుకు వస్తున్న అభిని చూసి ఇవన్నీ నువ్వే చేసావా అంది ఆశ్చర్యంతో. నా స్వీట్ వైఫ్ కోసం హాట్గా చేశాను, దా ఆకలేస్తుందని ఆమె నడుం పట్టుకొని టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఓయ్, ఇంకా కుకింగ్ చేస్తున్నావా? ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అది కాదు, చాన్నాళ్ళు అయింది కదా, సరిగా వండావో లేదో అని. చాన్నాళ్ళ తర్వాత చాలా పనులు చేశాను, మరి అవి సరిగా కుదిరాయా? అభి క్వశ్చన్లో డబుల్ మీనింగ్కి ఆమె బుగ్గలు ఎరుపెక్కితే సిగ్గులేదు నీకు అని ముడుచుకుపోయింది. ఆన్సర్ చెప్పు అభి ప్లీజ్. చెప్తేనే తినేది. నోరు ఊరేలా కనిపిస్తున్న వంటలకి ఆకలిగా ఉంది, తిందాం మహాప్రభో అంది బతిమాలుతూ. నాకు కూడా, కానీ చెప్పాలి తప్పదు. ఏం చెప్పాలి? ఓరగా చూసింది. ఆమె చెవి దగ్గరికి వచ్చి నీ భర్త టచ్లో ఏదైనా తేడా తెలిసిందా అని అడిగాడు. ఇంకా భూమిలోకి కూరుకుపోతూ తెలిసింది. ఏంటది? అప్పుడే మేలు సాఫ్ట్గా హ్యాండిల్ చేసేవాడు, ఇప్పుడు కొంచెం రఫ్గా తయారయ్యాడు, పనులు కూడా అలాగే ఉన్నాయి చెప్తూ అభి చొక్కాలో మొహం పెట్టేసుకుంది. ఆమె మెడ వంపుల్లో ఎర్రగా మెరుస్తున్న బయటికి ముద్దు ఇచ్చి లీక్ చేసి ఆమె ఒంట్లో నరాలు లాగేలా చేశాడు. కాఫీ స్ట్రాంగ్గా ఉండాలని గ్లాస్లో 2 స్పూన్ల కాఫీ పొడి అనుకొని బెల్లం పౌడర్, చక్కెర తక్కువగా ఉండాలని 1.5 స్పూన్ సాల్ట్ వేసి కాగిన పాలని గ్లాసులో పోసుకొని తిరగొట్టుకుంటూ కాఫీ సక్సెస్ అయ్యిందన్న ఆనందంలో హాల్లోకి వచ్చి మరీ స్టైల్గా ఓ సిప్ వేసిన మేఘనాకి అరక్షణంలో 600 హావభావాలు మొహంలో పలికాయి. చీ యాక్ అని ఊసేసే టైంకి రెడీ అయిన విమల్ రూమ్ నుంచి బయటకు వచ్చి నేను అలా బయటకు వెళ్తున్నాను, ఫుడ్ వండుకుంటావో ఆర్డర్ పెట్టుకుంటావో నీ ఇష్టం, నా కోసం ఎలాగో చూసే రకం కాదు కదా అని మేఘనాని చూశాడు. మిస్టర్ బీన్ కన్నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. ఏమైంది? అటు కక్కలేక ఇటు మింగలేక నోరు తెరిచి సమాధానం చెప్పలేక చెప్తే పరువు పోతుందని తల అడ్డంగా ఊపింది. ఏం లేదన్నట్టు. డౌట్గా ఆమె చేతిలో కప్ చూసి కాఫీనా అని అడిగాడు. అంది ఈసారి నిలువుగా తల ఊపుతూ. మరి కలర్ ఏంటి అలా ఉందని గ్లాస్ తీసుకోబోతుంటే ఇక ఆ గరాలాన్ని మింగలేక పరిగెత్తింది బేసిన్ దగ్గరకు. వామిట్ చేసేసి నోరు కడుక్కుంది. కిచెన్లోకి వచ్చిన విమల్ అక్కడ డబ్బాలు చూసి గట్టిగా నవ్వుతూ కాఫీ అనుకుని ఇవి వేసావా అన్నాడు. ఏంటవి? నోరంతా పాడైపోయింది అంది. అది తాటి బెల్లం, ఇది సాల్ట్, నువ్వు షుగర్ తినవని అవి తెప్పించాను. కాఫీ పౌడర్ ఇదని వేరే సెల్ఫ్లో ఉన్న బ్లూ బాటిల్ తీసి చూపించి పక్కనే ఉన్న షుగర్ డబ్బా ఇదని చెప్పాడు. తప్పు తనదైనా ఒప్పుకునే రకం కానీ మేఘన అవి దాచి పెడతారా ఎవరైనా? కనిపించేలా ఎదురుగా పెట్టాలి కానీ అంది సీరియస్గా. నీకు కళ్ళు లేవని నాకేం తెలుసు? అయినా షుగర్కి సాల్ట్కి తేడా తెలియని తిక్కదానివని అనుకోలేదు. ఏంటి ఊరుకుంటే ఎక్కువ చేస్తున్నావు? నేనేమైనా వంటింటి కుందేలు అనుకున్నావా? ఐఎమ్ ఇండిపెండెంట్ ఉమెన్ అంది పొగరుగా. అవునా, నేను కిల్లర్వే అనుకున్నాను. సర్లే, నీతో మాట్లాడి టైం వేస్ట్ చేయలేనుక, నాకు పని ఉంది. ఏంటా పని? నైట్ నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? ఆ పని మీదే ఓ పర్సన్ని మీట్ అవడానికి వెళ్తున్నాను. వచ్చాక విషయం చెప్తాను. నేను వస్తాను. ఇంట్లో ఒక్కదాన్నే ఉండి నేనేం చేయాలి? నాతో వస్తావా? నీ రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి? ఈ పని అయ్యే వరకు ఇద్దరివి ఒకటే రేంజ్. కానీ ఆగు, 5 మినిట్స్లో వస్తానని ఫాస్ట్గా వెళ్ళిన మేఘన చకచక ఫ్రెష్ అయి వచ్చేసరికి
వేడివేడి కాఫీ ముందు ఉంచాడు విమల్. నాకు వద్దు, కాఫీ తాగాలన్న ఇంట్రెస్ట్ పోయింది. ఇది టేస్ట్ చేసి చూడు, నీ ఒపీనియన్ మార్చుకుంటావని విమల్ చెప్పడంతో మార్నింగ్ కాఫీ అలవాటున్న ఆమె కప్ తీసుకొని ఓ షిప్ వేసి, కాఫీ టేస్ట్కి టూ గుడ్ అంది ఇష్టంగా. ఆమె తెలివి పనికి మాలింది అయినా కాలేజీలో విమల్ క్రష్ కాబట్టి అందంగానే కనిపించింది. అభితో రొమాంటిక్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక లంచ్ చేయడానికి అని స్వప్న కిచెన్లోకి వెళ్తే ఆఫీస్ మెయిల్ చెక్ చేస్తూ హాల్లో ఉన్నాడు అభి. అతని కోసమని కట్ చేసిన ఫ్రూట్స్ బౌల్ తెచ్చిన స్వప్న ఓ పపాయ పీస్ అందించింది. దాని పెదవుల మధ్య పెట్టి ఆమెను చూశాడు. నవ్వుతూ అందుకున్న ఆమె పెదాలు అందుకోవడానికి చూస్తున్న టైంలో కాలింగ్ బెల్ మోగింది. ఎవరొచ్చారని వెళ్ళిన స్వప్న డోర్ తీసింది. ఎదురుగా మురళీ గారు ఉన్నారు. 2 క్షణాలు తన కళ్ళని తనే నమ్మలేకపోయింది. స్వప్న అన్న ఆయన పిలుపుతో తేరుకుని, మామయ్య గారు మీరు ఇక్కడ అని లోపలికి రండి అని పక్కకి జరుగుతుంటే, ఆగు స్వప్న అన్నాడు అభి. తండ్రి పిలుపుతో కళ్ళు గట్టిగా మూసుకున్న అభి, ఇక్కడ మనం తప్ప ఇంకెవరు ఉండటానికి వీల్లేదు, వెళ్ళిపోమ్మను. స్వప్న ఏమీ మాట్లాడక మౌనం వహిస్తే, నీ తండ్రిని క్షమించమని చెప్పను కానీ ఈ వయసులో తన బాధకి మందు నువ్వు అని వచ్చిన మనిషికి ఆసరా ఇవ్వమని అడుగుతున్నాను అభి, మురళి గారి పక్కన ఉన్న తాతగారు చెప్పారు. మీరెన్ని చెప్పినా ఈ మనిషిని నేను క్షమించడం జరగని పని తాతయ్య, మీరు వెనకేసుకుని రాకండి. మురళి గారు చప్పున కొడుకు చేతులు పట్టుకుని, నేను చేసింది మామూలు తప్పు కాదు అభి, కన్న కూతుర్ని నానా మాటలు అని ఘోరమైన తప్పు చేశాను. పసికందునని కూడా చూడకుండా పాపని మాటలు అన్నాను. వెధవల మాటలు విని నా కన్న బిడ్డల్ని దూరం చేసుకున్న పాపాత్ముడిని. అందుకు శిక్ష 4 ఏళ్లుగా అనుభవిస్తూ నాలో నేనే కుమిలిపోతున్నాను. క్షమించు అని అడగను కానీ ఒక్కసారి నా మనవరాల్ని చూసి వెళ్ళిపోతాను. మళ్ళీ జన్మలో నా మోహం నీకు చూపించను. నన్ను నమ్మరా అని ఆయన కన్నీళ్లు పెట్టుకుంటుంటే హరిణి కళ్ళ ముందుకు వచ్చి అభి మనసు బరువయింది. ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు. స్వప్న చూస్తూ ఉండటం తప్ప మరేం చేయలేకపోయింది. నాన్న మీరైనా వాడికి చెప్పండి, మళ్ళీ ఈ గుమ్మం వంక చూడను, ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఓ తండ్రిగా ఆ కొడుకు పడుతున్న యాతన తాతగారికి తెలిసినా ఏం చేయలేని స్థితిలో అభితో మాట్లాడడానికి వెళ్ళారు. ఎలా ఉన్నావు స్వప్న ఆప్యాయంగా అడిగారు. బాగున్నాను మామయ్య అంటూ చెమటలు పట్టిన ఆయన్ని చూసి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. గుమ్మం బయటే నుంచున్న ఆయన వాడు లోపలికి రమ్మనే వరకు మంచినీళ్ళు కూడా తాగే అర్హత నాకు లేదమ్మా అన్నారు. అలా అనకండి, ఆరోగ్యం పోతే మళ్ళీ రావడం కష్టం, తీసుకోండి అంటున్నా ఆయన అందుకోలేదు. అభి గదిలోకి వస్తూ పిలిచిన తాతగారితో, నన్ను ఒప్పించాలని చూడకండి తాతయ్య, వాడికి మనశ్శాంతి దూరమైందిరా, కొన్నాళ్ళు అలాగే ఉంటే పిచ్చోడవుతాడు. చిన్నవాడివైనా పెద్ద మనసు చేసుకొని వాడిని అంగీకరించు. నీకు అవసరమైన సమయాల్లో లేడు, నిజమే, ఇప్పుడు వాడి కళ్ళు తెరుచుకున్నాయి, బంధం రక్త సంబంధం విలువ తెలుసుకున్నాడు. తాతగారి మాటకి మధ్యలోనే తాతయ్య మామయ్య గారు కళ్ళు తిరిగి పడిపోయారని కంగారుగా చెప్పింది స్వప్న. తాతగారు అభి వైపు చూస్తే కన్నపాసం అనేది ఒకటి ఉంటుందిగా, లేచి వెళ్ళాడు అభి.